Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. క్రైమ్ కామెడీ విత్ అన్ ఆస్ట్రలాజికల్ ఫ్లేవర్ అన్నట్టు ఇది సారంగపాణి జాతకం ట్రైలర్ చూసిన తర్వాత మాకు అర్థమైన అంశం. ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే April 25th రిలీజ్ కాబోతుంది కాబట్టి. దీంతో పాటు అసలు ఆయన జాతకంలో స్టార్, గ్రేట్ స్టార్, వెరీ బిగ్ స్టార్, సూపర్ స్టార్ ఇలా ఏం రాసి పెట్టుందో డీటెయిల్ గా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఐ హావ్ విత్ మీ ప్రియదర్శి. హలో ప్రియదర్శి గారు. ఎందుకంటే సిగ్గుపడుతున్నారు చెప్పండి ఒకసారి. ఏం లేదు, జస్ట్ ఇంట్రడక్షన్ కి ఇంకొచ్చేట్లా. యూజువల్లీ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ కాంప్లిమెంట్ ఐ గెట్, తెలుసా నాకు అదే హై ఇస్తుంది. ఇంటర్వ్యూ ఇంకా ఆ రేంజ్ లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అని అనుకుంటున్నాను. సో ఈ సినిమా ప్రమోషన్ గురించి నాకు తెలిసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడుగుతారు. నేను కూడా ఐఎమ్ నాట్ న్యూ. ఇదే క్వశ్చన్తో స్టార్ట్ చేస్తే మీరు జాతకాన్ని నమ్ముతారా? జాతకాన్ని పూర్తిగా నమ్మను. ఎందుకు అంటే నాకు కొంతమంది చెప్పిన జాతకం చాలా ఎక్కువసార్లు నిజం కాలేదన్నమాట. అండ్ కొన్నిసార్లు ఇట్ బికేమ్ క్లోజర్ టు రియల్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఇంట్లో ఎట్లా పెంచారంటే ఎక్కువ హార్డ్ వర్క్ నమ్మడం, ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉండే అనమాట. సో పెద్దగా నమ్మను అంటే చిన్నగా నమ్ముతారు కొంచెమైనా. అంటే ఇట్ ఈస్ అబౌట్ హౌ మచ్. ఇప్పుడు ఏంటంటే నమ్మకాలు, బిలీఫ్ కెన్ మూవ్ మౌంటైన్స్ అంటారు కదా. సో అట్లా అనమాట. ఏంటంటే మై బిలీఫ్ దట్ అంటే నేను యాక్టర్ కాలేనా అన్నారనమాట. నేను ఎందుకు యాక్టర్ కాలేనని ఇది ఉండింది నాకు. అండ్ సో అట్లా వి ఆల్ ఎవాల్వ్డ్ ఇన్ అ వే వి ఎవాల్వ్డ్. సో కొద్దిగా నమ్ముతాను అంటే ఓన్లీ ఇఫ్ ఇట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్ ఎనఫ్ టు డూ వాట్ ఐ వాంట్ టు డూ. ఇప్పుడు నాకు ఒక ఆయన తెలిసి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టు మాట్లాడానమాట. లైక్ బీ మోర్ కరేజియస్, యూ విల్ డూ గ్రేట్ వర్క్ అని అనగానే దెన్ ఐ వాస్ లైక్ ఓకే, కరేజ్ ఈజ్ సంథింగ్ ఐ షుడ్ టేక్, రిస్క్ ఈజ్ వాట్ ఐ షుడ్ టేక్ మోర్. అట్లా నేను ఇక సో చార్జ్డ్ లైక్ హౌ డూ లైక్ మీ ఇంట్రో అలాగా ఐ వాస్ చార్జ్డ్. లేకపోతే నేనే రిస్క్ తీసుకుపోతే మీ ఇంట్రో కూడా అంతా నో. బట్ ది అదర్ వే ఆల్సో, మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు యాజ్ ఫార్ యాజ్ వాట్ ఐ నో యూ, చాలా డీప్ డైవ్ చేస్తారు. యూ గెట్ టు నో ది సబ్జెక్ట్, యూ డూ సో మచ్ ఆఫ్ రిసర్చ్, హార్డ్ వర్క్, హోమ్ వర్క్ బిహైండ్ ఇట్, ఎవ్రీథింగ్ యూ డూ సో మచ్. దట్ ఈస్ అబ్సల్యూట్ బేసిక్. సి కదా, అలా జాతకం గురించి ఇఫ్ యూ హ్యాడ్ టు నో మోర్ అబౌట్ దాట్, ఇఫ్ యూ హ్యాడ్ టు బిలీవ్ సంథింగ్ అబౌట్ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ అండ్ స్టఫ్ లైక్ దాట్. అంటే అదే నేను ట్రై చేసిన. ఇట్ ఇస్ నాట్ దట్ ఐ డోంట్ ట్రై. దాంట్లో రాసులు, ఫలాలు ఇవన్నీ. సో ఏం గెలుస్తుంది ప్రియదర్శి గారు, ఎస్ఆర్హెచ్ లేకపోతే ఆర్సీబీనా? నేను అసలు క్రికెట్ చూడడం తెలుసా నేను ఫ్రాంక్లీ ఐ హావ్ నెవర్. అంటే నేను ఇట్స్ బీన్ ఏజెస్ దట్ నేను ఒక ఫుల్ క్రికెట్ మ్యాచ్ చూసి, లైక్ ఫుల్ క్రికెట్ మ్యాచ్ చూసి ఇట్లా 10-15 ఏళ్ళు అయింది అనుకుంటా. I don't watch much cricket actually. సో ఇట్లా రాశి ఫలాలు ఇవన్నీ కూడా ఏం నమ్మరు. ఐ థాట్ ఆఫ్ షోయింగ్ యూ మై హ్యాండ్ అండ్ ఆస్కింగ్ మీ ఏం రాస్తుంది జాతకంలో అని. I can tell you this. You are going to have an amazing life ahead. అబ్బా. And you are blessed with a lot of abundance. అంటే చాలా love. You are blessed with a lot of love actually. And I think you will make better financial decisions in coming years. And most importantly, ఒక ప్రాపర్ ఆస్ట్రాలజర్ కూడా ఇంత ఘనంగా ఇంత ప్రొఫెషనల్ గా చెప్పాడేమో తెలుసా. I'm a better actor that way. ఒక్క నిమిషం ఇట్లా మునగ చెట్టు ఎక్కాను, టపక్కని కట్ అయిపోయినట్టు. లేదు, I think I'm sure. మీకు వచ్చా ఇది నిజంగా పామిస్ట్రీ? హావ్ యు లెర్న్డ్ ఇట్? ఏదో కొంచెం వచ్చలే కానీ, బట్ నేను చెప్పింది అబద్ధమా కాదా, నిజమా కాదా? అన్ని ఇప్పటిదాకా దేవుడి దయ వల్ల నిజంగానే జరిగింది. So that's what I'm saying. Yeah. And you're a rich person. It shows anyway. So anyways టాపిక్ డైవర్టెడ్, ఇందులోకి వచ్చేద్దాం. సో సి బేసికల్గా దిస్ ఫిల్మ్ డెవెల్వ్స్ ఇంటూ ఫేట్ అండ్ ఫ్రీ విల్. ఇట్లా మాట్లాడితే ఇందాక యాక్చువల్లీ మీరు ఇదే మాట్లాడుతున్నారు. మీ కెరియర్ యాజ్ అ స్టార్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ అ స్టార్డమ్, అది డెస్టైన్డ్ అని మీరు నమ్ముతారా? బికాజ్ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ర్యాండమ్గా మనం కొన్నిసార్లు ఎక్కువ ఎఫర్ట్ పెట్టకపోయినా ఫిల్మ్స్ కమ్ ఇన్ టు అ వే ఆర్ వర్క్స్, ఇట్ విల్ వర్క్ యాజ్ పర్ ఆర్ సిచ్యువేషన్స్ అండ్ యూ ల్యాండ్ అప్ ఇన్ సక్సెస్. అలా కాకుండా ఒక కళాకారులాగా ఒక రాయి నుంచి ఒక శిల్పం చెక్కినట్టు ఎవ్రీ డెసిషన్ యూ టేక్ ఇన్ యువర్ కెరియర్, ఎవ్రీ మూవ్ యూ మేక్ ఇన్ యువర్ దిస్ థింగ్, యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. అట్లా మీ పాత్ర ఉందని నమ్ముతారా, ఆర్ ఇట్ ఇస్ ర్యాండమ్లీ ది స్టార్స్ గెటింగ్ అలైన్డ్ యువర్ వే? ఎందుకు అంత డీప్ ఆలోచిస్తున్నారు?
సో ఐ రిమెంబర్ దిస్ థింగ్, బలగం అనుకుంటా, బలగం అప్పుడు లైక్ అదంతా పెద్ద హిట్ అవుతుందని ఇట్ ఈస్ జస్ట్ లైక్ వీ ఆల్సో డి నో, లైక్ ఆల్ ఐ న్యూస్ ఐ వాజ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఎట్ దట్ మూమెంట్. ఐ వాజ్ డూయింగ్ 2 to 3 films. ఆల్ ఆఫ్ దిస్ మై మదర్ యూస్ టు సీ మీ ఆల్ ఆఫ్ దిస్ గోయింగ్ హ్యాపెనింగ్, ఇవన్నీ జరుగుతుండే. సో ఫిలిం అంటే నాకు అంటే ఎంత గుర్తుంటే ఆ సినిమాకి ఎంత కష్టపడ్డానో బాగా తెలుసు, ఈవెన్ ఫర్ కోర్ట్ ఫర్ దాట్ మ్యాటర్. మా అమ్మ దగ్గరకు వచ్చి ఇదంతా నా పూజల వల్లే అన్నదన్నమాట. అది మా అమ్మ, దట్ ఈస్ హౌ షీ ఈజ్ లైక్. అదేంటంటే తను షీ ఈజ్ అ గ్రేట్ వెల్ విషర్ ఆఫ్ మైండ్. అంటే కొడుక్కి ఎంత తను నమ్మకం పెట్టుకోవాలి అంత నమ్మకం పెట్టుకుంటుంది. కానీ నాకు తెలుసు నేను ఎన్ని పడ్డాను ఆ షూటింగ్ అప్పుడు. షూటింగ్ ఇన్ లైక్ ఏప్రిల్లో 2022 ఏప్రిల్లో వీఆర్ షూటింగ్ లైక్ దిస్, ఇంత సమ్మర్లో వీఆర్ షూటింగ్ ఇన్ సిరిసిల్ల. సో ఇవన్నీ ఏంటంటున్నా అంటే ఈజ్ ఇట్ డెస్టిన్డ్ ఆర్ నాట్ డెస్టిన్డ్, మోర్ ఇంపార్టెంట్లీ డూ ఐ వాంట్ ఇట్ ఆర్ డూ ఐ డోంట్ వాంట్ ఇట్. హూ విల్ నాట్ వాంట్ ఇట్ ఫర్ దట్ మ్యాటర్. ఎగ్జాక్ట్లీ, ఐ వాంట్ ఇట్. నేను అందుకని దాన్ని ఇప్పుడు అదే అంటున్నారు కదా, ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మనందరికీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పని చేయాలని అనుకుంటాం, ఎందుకంటే మనం పూర్తిగా ఇట్ ఈస్ అబౌట్ ఒక మంచి ఆరోగ్యం కావాలనుకోండి, మంచి బాడీ కావాలనుకోండి, మనం కష్టపడాలి అంతే కదా. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్, దట్ ఐఎమ్ ఏ డెస్టిన్ టు బిల్డ్ ఎ గ్రేట్ బాడీ అంటే ఐఎమ్ ఏ డెస్టిన్ టు డూ హార్డ్ వర్క్. ఇప్పుడు డెస్టినీ అనేది ఇప్పుడు ఒక ఎండ్ పాయింట్ అయితే ద ట్రావెల్ ద వర్క్ ఇస్ దట్ వాట్ యు పుట్ కదా, అదే అక్కడ డెస్టినీకి చేరుస్తుంది అని నేను నమ్ముతా. సో ఇక్కడ మీ డెస్టినీ ఏంటి? డెస్టినీ ఏంటంటే అది ఇంకా డెస్టినీ ఈజ్ టు బీ ఇంటర్వ్యూడ్ బై దీప్తి బేసికలీ. నాకెందుకు ఇలాగా చెప్పండి. నో బట్ ఐ రియలీ మీన్ బ్యాక్ టు బ్యాక్ డెస్పైట్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉన్నప్పటికీ కూడా మీరు అన్నట్టు అన్ని సూపర్ హిట్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ యువర్ వే. ఒకటి ఐల్ టెల్ యూ వై, బికాస్ ఐల్ షేర్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆర్ దిస్ హోల్ లక్ ఫ్యాక్టర్ విత్ మై రైటర్ డైరెక్టర్స్ అండ్ మై ప్రొడ్యూసర్స్. ఎందుకు అంటే యాజ్ అన్ యాక్టర్గా ఐ ఫీల్ ఐఎమ్ ఓవర్ రేటెడ్ అబౌట్ ద ఫ్యాక్ట్. ఎందుకు అంటే అట్లానే అండర్ రేటెడ్ కూడా అనుకోను. ఎందుకంటే నేను ఏమంటే చాలా కష్టపడ్డారు అందరూ. లైక్ మోహన్ గారు రోడ్ ఫర్ 1 year అండ్ దెన్ కృష్ణప్రసాద్ గారు హెస్ బీన్ వెయిటింగ్ టు మేక్ అ ఫిలిం ఆఫ్టర్ యశోద అండ్ ఆల్ ఆఫ్ అస్ లైక్ అంటే కిషోర్ అన్న కానీ హర్ష కానీ టెరిఫిక్ యాక్టర్స్ ఇస్ ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ లైక్ ఈవెన్ నరేష్ గారు ఆర్ కల్పలత గారు, వడ్లమాన్ శ్రీనివాస్. వీఆర్ షేరింగ్, ఐఎమ్ షేరింగ్ ఆల్ ఆఫ్ దిస్ విత్ మై ఫెలో యాక్టర్స్ అండ్ ద హోల్ టీమ్. పీజీ వింద గారు కానివ్వండి, మార్తాండ్ వెంకటేష్ గారు కానివ్వండి, లేకపోతే ఆల్ ఆఫ్ దిస్ రవీందర్ గారు కానివ్వండి. సో ఏమవుతుందంటే ఐఎమ్ లక్కీ ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఇట్లాంటి టీమ్స్ నాకు దొరికాయి అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్. సో మై డెస్టినీ ఈజ్ దట్ ఇట్లాంటి గొప్ప రచయితలు దర్శకులను కలుసుకోవడం, వాళ్ళతో పనిచేయగలడం అనేది నా బ్యూటిఫుల్ డెస్టినీ. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో అది జరగాలంటే నేను ప్రతిసారి అది ప్రూవ్ చేస్తూనే ఉండాలన్నమాట. సో అట్లా సో ఇది పదే జరగాలి అని అంటే ఇట్ షుడ్ బి డెస్టైన్డ్. ఆ డెస్టినీ నిలబెట్టుకోవాలి అని అంటే యూ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. ఇది ఆక్పాక్ కరేపాక్ లాగా ఉన్నది, బట్ నాకేం అర్థం అవుతలేదు కానీ బట్ చెప్తున్నా అంటే ఇట్ ఈస్ వన్ లీడ్స్ టు అనదర్. దీప్తి, దిస్ నథింగ్ లైక్ యూనో ఇది ఇట్లనే చేయాలి, ఇట్లనే కావాలి, దేర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అబౌట్ ఇట్. నేను నిజంగా డార్లింగ్ చాలా నమ్మి చేసిన, అది పోయింది, దాన్ని నేనేం చేయలేను. ఐ విల్ బెటర్ ఫేస్ ఇట్ లైక్ ఇప్పుడు నేను ఏం చేయాలి, దీని నుంచి ఏం నేర్చుకోవాలి, అది దట్ ఇస్ వేర్ ఐ వాంట్ టు వర్క్. అసలు ఎప్పుడైనా జాతకం చూపించారా? నిజంగా ఉందా? మా అమ్మ నాకు చాలా సార్లు చూపించింది. ఏమని రాసింది అక్కడ? స్టార్ ఫస్ట్, నెక్స్ట్ సూపర్ స్టార్, నెక్స్ట్ వెరీ బిగ్ స్టార్, నెక్స్ట్ ఆల్ ఇండియా పాన్ స్టార్, దాని తర్వాత పాన్ వరల్డ్ స్టార్, అట్లా ఏమైనా రాశారా? అట్లా ఏమైనా స్పెసిఫిక్ గీతలు ఉంటాయా అని తెలుసుకుందామని అడుగుతాను. వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఫస్ట్ యూ డ్రీమ్ సార్. దెన్ ఐ సెడ్ ఐ డ్రీమ్ సార్. సార్ ఐ డ్రీమ్ సార్, నా నో యూ హార్డ్ వర్క్స్ అంటే అయ్యా ఐ హార్డ్ వర్క్ సార్. నమ్ముతారా నమ్మరా? ఒక మాటలో ఈ సెక్షన్ క్లోజ్ చేద్దాం. జాతకాలని నమ్ముతారా లేదా? 50-50 అనుకుందాం. 50-50 చాలా జెన్యూన్. పూర్తిగా నమ్మను, అట్లనే పూర్తిగా దాన్ని కొట్టిపాడేయను. అంటే నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు పూర్తిగా అవగాహన దాని గురించి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాయిల్ చేయడం అనుకో, దాని వెనకాల సైన్స్ ఉంది, నేను దాన్ని నమ్ముతా. ఎందుకంటే నాకు అది పూర్తిగా తెలుసు. వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Centigrade అనే సైంటిఫిక్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. సో నేను అట్లా ర్యాషనల్గా దాన్ని ఫంక్షన్ చేస్తాను. కానీ నాకు ఆస్ట్రాలజీ మీద అసలు అవగాహన లేదు. ఇప్పుడు అవగాహన లేని దాని గురించి నేనేమైతే ఫస్ట్ భయం వస్తుంది. తెలియని దాని గురించి హ్యూమన్స్ వి ఆల్ స్కేర్.
ఇప్పుడు కరోనా ఏంటంటే దాని సైన్స్ తెలిసిన తర్వాత మాస్కులు పెట్టుకున్నాం మనం, తెలియనప్పుడు అందరం భయపడతాం కదా. సో నేనేమన్నానంటే ఐ వాంట్ టు లుక్ ఫర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇన్ వాట్ ఐ డూ. వండర్ఫుల్. యా, సో అందుకనే నాకేమవుతుందంటే ఇప్పుడు ఎంత అప్పుడు ఆ ఇర్రేషనల్ థింకింగ్ అన్నది స్టాప్ అవుతుంది. సో నాకు అదే ఏంటంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనేది ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్. ఇట్ ఈస్ అబౌట్ బిలీఫ్ సిస్టమ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అట్లా నేను వెతుకుతూ కూర్చోలేను. నాకు ఎందుకంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్లో దేవుడు ఉన్నాడా లేదని తెలుస్తుందా అంటే ఐ డోంట్ నో. నేను ఆ వైపు ప్రయాణం చేయలేదు. సో బట్ నేనేమనుకుంటున్నా అంటే దట్ ఇన్ అ వెరీ సింపుల్ వే ఇస్ దట్ ఐఎమ్ హియర్ రైట్ నౌ విత్ యూ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ సో దట్ మీ ద్వారా నా సినిమా ప్రమోట్ అయ్యి అది నలుగురిలోకి వెళ్ళి అందరు కాసేపు నవ్వుకొని ఇంటికి వెళ్తారు అనేది దట్స్ మై కరెంట్ కర్మ అంతే. బాబా ఏమన్నా టర్మినాలజీ అసలు కరెంట్ కర్మ. ఓకే, సూపర్. అదే లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడే కోర్ట్ సినిమాలో మీలో ఒక డివైన్, ఒక ఫిలసాఫికల్ యాంగిల్ చాలా ఉందని అనుకున్నాను. ఇదంతా ఇవన్నీ ఇట్లా ఆపాదించకండి. మళ్ళీ మీ యూట్యూబ్లో కింద కామెంట్స్ రాస్తారు, వీడు పెద్ద ఇది అది అంత సీన్ లేదు అక్కడ. ఇట్స్ జస్ట్ ఆర్ రెగ్యులర్ వర్క్. గ్రేట్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఫిలిం సారంగపాణి జాతకం, ట్రైలర్ చూసినప్పుడు మాకు అర్థమైంది ఒక సేల్స్ మ్యాన్ పామిస్ట్రీ చేస్తారు, ఏదో మర్డర్ ప్లాట్ చేస్తున్నారు. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా క్యాటిక్గా అనిపించింది. ఈ సినిమాలో వాట్ ఈస్ యువర్ రోల్ అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు టు ది ఆడియన్స్ త్రూ దిస్ ఫిల్మ్? ఇట్ ఈస్ సింపుల్ దట్ మీరు అన్న ట్రైలర్లో పూర్తి కథ ఉందన్నమాట. అంటే మీరు ఇప్పుడు చూసి నాకు సగం కథ చెప్పేశారు, ఇంకొకసారి చూస్తే మీరు పూర్తిగా కథ చెప్తారు. కథ ఏంటంటే దట్ నేను ఇందాక మీరు అన్నట్టు ఒక సేల్స్ మ్యాన్, ఇంకో మన ఆఫీస్లో ఇంకొక సేల్స్ ఉమెన్ ఉంటుంది. ఆ అమ్మాయి నేను లైన్ వేసి బేసికలీ ఆర్ లవ్ హ్యాపెన్స్. పెళ్లి పోస్ట్ పోన్ ఎందుకు అంటే నా జాతకాల పిచ్చి వల్ల బేసికలీ అది. సో దీంట్లో నుంచి వచ్చి ఏంటంటే జాతకాలు నమ్మేవాడు వాడి బిలీఫ్ సిస్టమ్ వల్ల నలుగురికి ఎంత ఉపయోగపడతాడు, నలుగురిని ఎంత ఇబ్బందులు పెడతాడు. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంతే. ఇప్పుడు దీంట్లో వీఆర్ నాట్ టేకింగ్ ద సైడ్ ఇది జాతకాలు కరెక్టా రాంగా, ఏది నిజం ఏది అబద్ధం అనేది. జస్ట్ అంటే దాన్ని సరిగ్గా వాడుకునే వాళ్ళు ఉన్నారు, చెడ్డగా వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. సో అట్లా బ్యాక్ టు బ్యాక్ ఇన్ని హిట్స్ చూసిన తర్వాత ప్రియదర్శి గారు, మీకు నిజంగా ఇందాక మీరు అన్నట్లు దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫేసెస్ ఆఫ్ యువర్ జర్నీ, వేర్ ఇన్ విచ్ మీరు ఒక స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూ నీడ్ టు అనలైజ్ ది 360 degree ఆఫ్ దట్ స్టోరీ అనుకుంటే. Not that every decision makes a genuine success kind of a thing or so, but still that is how you have to be and that's where you are placed. ఈ నేపథ్యంలో డైరెక్టర్ గారి గురించి మాట్లాడితే ఆయన చాలా జెన్యున్ స్టోరీస్ తీస్తారు, చాలా క్లీన్ కామెడీ ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఆయన సక్సెస్ కరెక్ట్గా చూసి 6 years అవుతుంది. వాట్ మేడ్ యూ టు యాక్చువల్లీ గెట్ కనెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్? ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ మోహన్ గారి విజయాలు అపజయాల కంటే కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్, నాకు మోహన్ గారు అంటే చాలా గౌరవం, చాలా ఇష్టం. ఎందుకు అంటే తెలుగు సినిమాకి తెలుగు భాష ద్వారా చాలా సేవ చేశారని నేను నమ్ముతాను. అండ్ చాలా బ్రాడ్ స్పెక్ట్రంలో చూసినట్టయితే చాలా తెలుగు సాహిత్యాన్ని సినిమాలోకి తీసుకురావాలని తాపత్రయపడే వ్యక్తి అనమాట. ఫిలిమ్స్ ఒకసారి హిట్ వస్తుంది, ఒకసారి ఫ్లాప్ వస్తుంది, దాని రీజన్స్ దానికే ఉంటాయి. అండ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఈ ఎరా, ద ఎరా ఆఫ్ దిస్ ఇన్ ద లాస్ట్ 1-2 decadesలో మోహన్ కృష్ణ గారిది ఒక ఎరా అండి. ఆ ఎరాలో హీస్ మేడ్ సమ్ బ్రిలియంట్ అమేజింగ్ ఫిలిమ్స్. అది ఇంకొక 40 ఏళ్ల తర్వాత కూడా వీ కెన్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అట్లాంటి సినిమాలు ఆయన చేసి ఉన్నారు. వ్యక్తిగతంగా నేను ఆయనకు ఒక పెద్ద అభిమానిని. సో ఆయన పిలిచి నాకు నిజంగా ఒక కథ చెప్తున్నా అంటే నేను పిల్లగాడు ఇట్లా ఐస్ క్రీమ్ ఇస్తే ఎట్లా ఉరుకుతారో అట్లా పోయినా నేను బేసికలీ. సో ఐ డింట్ కౌంట్ ఎనీ ఆఫ్ హిస్ ప్రీవియస్ స్టోరీస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వారు చేసిన సినిమాలో నేను ఇంకా 3-4 కూడా చూడలేదు, అంటే మిగతా అని చూసి ఉంటాను. బట్ ఐ జస్ట్ లవ్ హిస్ రైటింగ్ యాజ్ అ స్టైల్ అండ్ ఐ లవ్ హిస్ వెరీ మేకింగ్ ఆఫ్ యాజ్ అ స్టైల్. నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఈ కథ మోస్ట్ ఇంపార్టెంట్లీ వారు రాసిన కథ, అండ్ ఇలాంటి కథ ఈ టైంకి నాకు అవసరం అని అనిపించింది. ఎందుకంటే ఇందాక మనం అనుకున్న పాయింట్ ఏంటంటే లైక్ మనము స్పేస్లో రాకెట్ పంపించే ముందు కూడా పూజ చేస్తాం, రైట్? కరెక్ట్. దట్ ఈస్ అవర్ కల్చర్ అండ్ దిస్ ఇస్ మై ఫిల్మ్ ఇస్ లైక్ దాట్. నేను ఎంత మోడర్న్ అయినా ఉండొచ్చు, నేను పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో CEO అయినా అయి ఉండొచ్చు, బట్ ఐ విల్ డూ మై డూ డెలిజెన్స్, రైట్? సో ఇప్పుడు రాజమౌళి గారు నెక్స్ట్ హీల్ మేక్ అ పాన్ వరల్డ్ సినిమా. ఆయన కూడా రోజు ముందు కెమెరా ముందు పూజ చేస్తారు దానికి కూడా. సో దిస్ ఇస్ దట్ ద ట్రెడిషన్స్ ఆర్ ఎట్ ప్లేస్, ద కల్చర్ ఈజ్ ఎట్ ప్లేస్ అండ్ సో ఈజ్ యువర్ రీజనింగ్. సో దీన్ని అంతటినీ ఈ సినిమాలో చెప్పడం ట్రై చేశారు ఆయన. అది ఇదంతా చాలా హ్యూమరస్గా,
అది ఆయన అసలు Exactly. And he has, Mohan sir has a very, very unique రైటింగ్ టాలెంట్. పదప్రయోగం అంటాం కదా, పదప్రయోగం అంటే ఉన్న పదాలని డిఫరెంట్గా ఎట్లా వాడచ్చు అనేది చాలా కొంతమంది రైటర్లు మన దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఐ ఫీల్ మోహన్ గారు టాప్స్ దట్ లిస్ట్ అనేది నా ఉద్దేశం. ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ విన్నప్పుడు ఆ వన్ లైనర్స్ అట్లా పంచ్ అట్లా పడినప్పుడు మాత్రం అమేజింగ్. యా, సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇదేంటంటే ఇది చాలా రోజులైంది ఇలాంటి, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు కామెడీలో కూడా వివిధ రకాలు ఉంటాయి. మనం టీవీలో క్లీన్ కామెడీ, క్లీన్ కామెడీ రాయడం కూడా చాలా కష్టం దీప్తి. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్, బికాజ్ ఎందుకంటే మనం ఎదుటివాడు ఏం చెప్తే నవ్వుతాడు అనేది మనకు తెలియదు. అది ఇట్స్ కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ యాజ్ అ ప్రాసెస్. అండ్ మోహన్ గారు డస్ దాట్. ఏం లేదు, ఆయన కూర్చొని రాస్తూనే ఉంటారు అట్లా కరెక్ట్గా వచ్చేదాకా. హీ వర్క్స్ క్లోజ్లీ విత్ యాక్టర్స్. హర్ష గారు, దాని తర్వాత వెన్నెల కిషోర్ గారు, వీళ్ళకి అసలు కామెడీ టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్ అసలు. ట్రూ టెరిఫిక్ యాక్టర్స్ అండ్ సో మచ్ ఫన్. వైజాగ్ ఎపిసోడ్స్ అయితే వీ హ్యాడ్ లావ్డ్ అబ్బా, చాలా మస్తు ఉండే అనమాట. దట్ 10 days we were in Vizag, it is all about laughing harder, eating harder, and then asalu working harder. That is like that అనమాట. చాలా బాగుంది. బిహైండ్ ద సీన్స్ ఏమన్నా అసలు పొట్ట చెక్కలైపోయే లాఫింగ్ సీక్వెన్స్ ఏమన్నా ఫేస్ చేశారు, అది షేర్ చేస్తారా అంటే ఏం చెప్తారు? షూటింగ్లో ఐ థింక్ మేము ఫస్ట్ డే వీ వర్ డూయింగ్ ఒక సీన్ అనమాట. అది ట్రైలర్లో ఉంది. సుందర్ పిచ్చేలాగా మీరు అంత పిచ్చైపోతున్నారంటారా అనేది. దట్ హోల్ థింగ్ వాజ్ సచ్ అ బ్లాస్ట్ టు వర్క్ అనమాట. అప్పుడే మంచిగా బీచ్ ఫేసింగ్ బేసిక్లీ. ఆ హిల్ కూడా చాలా మంచి ప్లాట్ దొరికింది అక్కడ. ఆర్ మేనేజర్స్ గాట్ అ బెస్ట్ డీల్. అక్కడ ఆ రోజు రోజంతా అక్కడే ఉండి అక్కడే షూట్ చేసి మధ్యాహ్నం ముగ్గురం భోజనం చేయడం, ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్. అండ్ కిషోర్ అన్న ఎక్కడికి వెళ్ళినా సరే బెస్ట్ షెఫ్ ఎక్కడ ఉంటాడు, బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని. అండ్ ఇద్దరు ఫుడ్ ఈజ్ బై ద వే. సో వీళ్ళు ఏం తెస్తున్నారు ఫుడ్కి అనేది నాకు చాలా ఎక్సైటింగ్ ఉంటుండే. దట్ ఈస్ హౌ ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు. అట్లా ట్రైలర్లో చూసినప్పుడు మీరు నిద్రలో ఉన్నప్పుడు ఒక కళతో నైట్ మేల్కుంటారు, వాట్ ఎవర్, అండ్ ది సీక్వెన్స్ కంటిన్యూస్. సో అట్లా నిజ జీవితంలో కూడా ఎప్పుడన్నా ఏదో ఒక బ్యాడ్ డ్రీమ్తో మీరు ఉలిక్కిపడి లేచిన సందర్భాలు ఉన్నాయా? లాట్ ఆఫ్ టైమ్స్. ఐ థింక్ 3 days ago ఆల్సో హ్యాడ్ అ మూమెంట్, నాట్ మరీ అంత డ్రమాటిక్గా కాదు, బట్ నిద్రలోంచి మేల్కోవడం బేసికలీ. దట్ అంటే ఏముండింది కళలో? నాకు సరిగ్గా గుర్తులేదు. ఐ థింక్ ఏదో బాగా వర్షం పడుతున్నట్టు సంథింగ్ ఏదో, అండ్ మునుగుతున్నట్టు సంథింగ్ అట్లాంటిది ఏదో వచ్చింది. ఇట్ వాస్ లైక్ దాట్. ఎందుకంటే అది ఎప్పుడైనా నిజమైందా అలా జరిగినవేమన్నా? నేనే కానీ నేను చెప్పను అవి. మీ లైఫ్లోనే అయిందా? ఏమంటారు దాన్ని, కళ్యాణం కోసం జరిగిందా? అంత సీన్ లోక కళ్యాణం చింతగా అట్లేం లేదు. నాకు వ్యక్తిగతంగా ఐ హ్యాడ్ గుడ్ డ్రీమ్స్ అండ్ దెన్ ఇట్ బికేమ్ ట్రూ. లైక్ ఐ రిమెంబర్ I had a long dream of meeting Prakash Raj garu ఒకసారి ఇట్లా. That happened and it happened beautifully. So yeah, ఇట్లా ఉన్నాయి, ఇట్లాంటివి ఉన్నాయిలేండి. సినిమాకి సంబంధించి ఉన్నాయి, పర్సనల్ లైఫ్లో సంబంధించినవి చాలా. సరే, బ్యాడ్ మాట్లాడుకోవద్దు. గుడ్ ఒకటి ప్రకాష్ రాజ్ గారిని కలవడం, ఇంకా మేబీ టక్కని గుర్తు రాకపోవచ్చు కదా. అంటే అదే కదా, దట్ డ్రీమ్స్ ఆర్ ఆల్సో లైక్ దట్. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఐ థింక్ నాకు ఫారెన్ వెళ్తాననేది బాగా ఉండిందనమాట. ఐ థింక్ అట్లా నేను దట్ డ్రీమ్, నేను ఒకసారి లండన్ వెళ్ళి అక్కడ అప్పుడు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది లండన్ నుంచి వచ్చారు. ఆ కళ వచ్చింది నాకు. అండ్ దెన్ ఆ కళ వచ్చిన 1 yearకి నేను ఐ వాజ్ ఇన్ లండన్ షూటింగ్ ఫర్ తొలి ప్రేమ. సో అట్లాంటి కొన్ని సో కళ్ళు వచ్చిన నిజాలు అవుతున్నాయి అన్నమాట. అంటే బేసిక్ ఆర్ మేబీ ఐ యామ్ వర్కింగ్ టువర్డ్స్ దట్ టు మేక్ ఇట్ హ్యాపెన్. అదొకటి మీరు యు ఆల్వేస్ యాడెడ్, ఐ నో. ఈ సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడితే వివేక్ సాగర్స్ గారి మ్యూజిక్ అబ్సల్యూట్గా సినిమా ఫ్లేవర్కి సింక్ అయింది అన్నట్లుగా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సారంగో సారంగా సాంగ్ కానివ్వండి, సంచారి పాట కానివ్వండి. అంటే మ్యూజిక్ ఈ సినిమాకి పర్ఫెక్ట్గా సింక్ అని ఎందుకన్నాను అనంటే, ఆ ట్రైలర్ చూసిన కాసేపు తర్వాత మేము కూడా సారంగో యూనో ఆ హమ్ చేసుకోవడం లాగా సింక్ అయిపోతుంది ఆ సినిమా గుర్తున్నంత వరకు. అలా అన్ఇంటెన్షనల్గా ఏ పాట పాడతారు మీరు ఈ సినిమా పాటల్లో? సంచారి ఈజ్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ నాకు అంటే దాంట్లో డెప్త్ చాలా 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 నచ్చుతుంది నాకు. అంటే సారంగో ఇస్ లైక్ మంచి పెపీ నంబర్, నైస్ అనిపిస్తుంది. కానీ
బట్ సంచారి నాకు ఇట్స్ మై పర్సనల్ ఫేవరెట్. వండర్ఫుల్. ఇట్ ఈస్ లైక్ ఇట్ విల్ గో లాంగ్ వే విత్ మీ అని నాకు అనిపిస్తుంది. అదేమో విన్న ఎమ్మటే నేను ఆ మ్యూజిక్ ఓపెనింగ్ మ్యూజిక్ అన్న వివేక్ దిస్ ఇస్ గోన్ బి కిలో మ్యాన్ అనుకున్నాం. చాలా బాగుంది దట్ సాంగ్. సంచారి ఈజ్ మై ఫేవరెట్. అండ్ ఆల్సో షూటింగ్ ఫర్ సంచారి వాజ్ వెరీ నైస్ అనమాట. అంటే వీ హ్యాడ్ దినేష్ మాస్టర్ డూయింగ్ ఆల్ ద సాంగ్స్ ఫర్ అస్. సంచారి వాజ్ లైక్ వావ్. ఆస్పీషియస్ టైమింగ్స్ని మెయింటైన్ చేస్తూ ప్రతిదానికి ముహూర్తాలు చూసుకుంటూ మేబీ జాతకం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అన్నది సారంగపాణి జాతకంలో మీ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేసే విషయం. నిజ జీవితంలో డూ యూ ఆల్సో బిలీవ్ ఇన్ దోస్ టైమింగ్స్? ఈ టైంకి లేవాలి, నల్ల పిల్లి ఎదురవ్వకూడదు, నథింగ్ లైక్ దట్. అసలు మీకు ఎలాంటి సెంటిమెంట్స్, రిచువల్స్, ప్రాక్టీసెస్? ఐ హ్యావ్ సెంటిమెంట్స్ అండి, ఐ హ్యావ్ సెంటిమెంట్స్. బట్ నేను ఏమంటున్నా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పెళ్లి దాటింది అంటారు కదా, దాని పని అది పోతుంది, నేను నా పని మీద పోతున్నా అన్నట్టు ఫీల్ అవుతుంది. ఎదురైనప్పుడు శవం ఎదురు రాకూడదు టైప్స్లో. ఇట్స్ నేను ఏమంటా అంటే నాకు ఒక ఐ రిమెంబర్ వన్ ఆఫ్ మై థెరపిస్ట్ వన్స్ వాస్ సేయింగ్ దట్ ద మోర్ ఐ గివ్ ఇన్ టైమ్ అండ్ థాట్ ఫర్ నెగటివ్ ఎనర్జీ, it is more possible that is going to happen to you. This is some laws of the nature. It's called the Murphy's law. Yeah. Correct. So the Murphy's law is basically ఇది ఇట్స్ మోస్ట్ లైక్లీ మీరు చెడ్డదేదో నెగిటివ్ ఎనర్జీకి మీరు ఎక్కువ దాని మీద థాట్ ఇచ్చి టైం గడిపితే అది డెఫినెట్లీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని దాని అర్థం. సో చాలా ఎక్కువసార్లు అంటే నాకు బాగా గుర్తు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే నాకు ఇంకా మా అమ్మ అప్పుడప్పుడు ఇట్లా అమ్మ కాదులే కానీ ఐ థింక్ ఒకసారి కెమెరా ముందు పూజ చేస్తున్నప్పుడు తుమ్మినా ఒకసారి. అయ్యో సార్ మీరు తుమ్మారా, ఏం కాదు తుమ్మితే ఏమైనా తుమ్మిన మళ్ళీ పోయి షార్ట్ చేసుకుంటాం అంతే కదా. సో ఇట్స్ లైక్ దాట్, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హెడ్. దర్శి గారు, మీరు ఒకవేళ యాక్టర్ అయి ఉండకపోతే మీరు ఒక లైఫ్ కోచ్ కోర్స్ ఏమైనా చేశారా? అదే ఇదే వద్దనేది చాలు, ఇప్పుడు మీరు ఎక్కిస్తున్నారు నన్ను. లేదు, నేను సీరియస్ గా అడుగుతాను. మర్ఫీస్ లా గురించి నాకు తెలిసి చాలా కొద్ది మందికే తెలుసు దర్శి గారు. నేను కూడా ఇది ఇన్స్టాగ్రామ్ లో చదివి నేర్చుకున్నాను. యాక్చువల్లీ స్పీకింగ్ నాకు ఇది ఎప్పుడు అనిపించింది అంటే, ఇంటర్స్టెల్లార్ లో మర్ఫీస్ లా గురించి మాట్లాడతారు, తర్వాత అది ఇన్స్టాగ్రామ్లో ఎవరో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు నేను నేర్చుకున్నాను అనమాట. నేను ఐఎమ్ లెర్నింగ్ యావరేజ్ జనరల్ పబ్లిక్ ఎట్లా నేర్చుకుంటారో విషయాలు సంగతులు నేను కూడా అట్లనే నేర్చుకుంటా. దీని వెనకాల దేర్ ఇస్ నథింగ్ లైక్ నేను రోజు చాట్ జీపీటీ ముందు కూర్చొని నేను ఆన్సర్లు క్వశ్చన్లు ఏం చేయలేదు. ఇట్స్ లైక్ దాట్. బేసికల్గా ఈ సినిమాలో నమ్మకాలు ఉండొచ్చు, కానీ ఇర్రేషనల్గా నమ్మకాలు ఉండకూడదు. అది ఎక్కడ వర్కౌట్ కాదు, సూపర్స్టిషన్స్ ఎక్కడ వర్కౌట్ కాదు. దే ఓన్లీ టేక్ అస్ బ్యాక్ అనేది నేను చదువుకున్న స్కూల్స్లో నేర్పించారు, నా టీచర్స్ నేర్పించారు, తల్లిదండ్రులు నేర్పించారు. సో ఇప్పుడు అదే వీళ్ళతో కూడా కూర్చొని అదే నేర్చుకుంటే ఏంటంటే దట్ సూపర్స్టిషన్స్ ఎప్పుడు వర్కౌట్ కాలేదు, దానివల్ల ఇబ్బందులే వచ్చాయేమో. సపోజ్ ఇప్పుడు ర్యాండమ్ గా ఒక వెరీ ఫేమస్ బాబా కమ్స్ అండ్ సే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని రోజు కర్డ్ రైస్ తింటే యూ విల్ సీ సక్సెస్ ఓన్లీ ఇన్ యువర్ లైఫ్ అని చెప్తే వుడ్ దట్ యాడ్ ఎనీ వెయిటేజ్ టు యూ? ఇట్ విల్ గార్బేజ్ అది. ఇట్స్ చెప్తున్నా అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, దేర్ ఈస్ అ లిమిట్ టు వాట్ విల్ ఐ వాంట్ టు బిలీవ్ అండ్ దెర్ ఇస్ అ లిమిట్ టు వాట్ విల్ ఐ నాట్. నేను ఈ క్వశ్చన్ ఇంత డీప్గా ఎందుకు అడుగుతున్నానంటే, ఫిలిం ఇండస్ట్రీని బేస్ చేసుకొని కొంతమంది చేస్తున్నటువంటి ప్రెడిక్షన్స్, ఇట్ ఈస్ లైక్ క్రియేటింగ్ గ్యాంగ్ వార్స్ అమంగ్ ది ఫ్యాన్స్ హిమ్సెల్ఫ్. నాకు మూఢనమ్మకం ఉందంటే అది ఒకటే నాకు స్క్రిప్ట్ నచ్చాలంతే. అది మూఢనమ్మకం అన్నారు కదా, అంతే. అది చెప్తున్నా నేను ఏమంటున్నా అంటే దట్ ఈస్ మై లోయెస్ట్ డినామినేటర్ ఆఫ్ మీ డూయింగ్ ఎనీథింగ్. బట్ మీరు అన్నది కరెక్టే, దాంట్లో ఉన్నాయి కొన్ని. బట్ అగైన్ ఎవరో ఏదో ఉండడం కంటే కూడా మనం కామన్ సెన్స్తో ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ అని అంట. ఇఫ్ దేర్ ఈస్ అ బెటర్ ఫెయిత్ ఐ హ్యావ్, దట్ ఈస్ మై కామన్ సెన్స్. వండర్ఫుల్, వెరీ వెల్ కోటెడ్, వెరీ వెల్ కోటెడ్. ఐ లవ్ దిస్, వెరీ వెల్ సెడ్, రియలీ లవ్ దిస్, గ్రేట్. సో ఇప్పుడు ఉన్న ఈ సక్సెస్ ప్రియదర్శి గారు, మిమ్మల్ని రీచ్ అవ్వాలని అంటే అసలు మాకు దారి కూడా తెలియట్లేదు. ఒక టెక్నీషియన్ పాయింట్ ఇది, నేను నిజంగా చెప్తున్నా, లైవ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఆస్కింగ్ యూ యాజ్ అ క్వశ్చన్. అసలు మిమ్మల్ని ఇప్పుడు నోవేర్ ఇన్ అ రీచబుల్ జోన్ అని అంటున్నారు, ఏం చెప్తారు మీరు? The right people will find the right channel to reach me. So అట్లేం లేదబ్బా, it is just the hype. I'm still talking to my old friends. I'm still in రెమ్యూనరేషన్ స్కేల్ అసలు ఒక రేంజ్ లో పెరిగిపోయింది. డెఫినెట్లీ పెంచుతాను నేను, మజాగా. లేకపోతే ఖాళీ కూర్చున్న రోజులు నన్ను ఎవడు అడగలే కదా. నేను ఇప్పుడు దానికోసం పైసలు తీసుకుంటలేను, అప్పుడు ఖాళీగా ఉన్నా కదా ఆ రోజు పైసలు తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. అరే వా,
లేదు. అండ్ నెక్స్ట్ ఈ సినిమా గురించి మాట్లాడితేనండి, ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా రిలీజ్ అయింది, ఆ ఒక్కటే అడక్కు. Yes, yes. దానికి దీనికి చిన్న రిలవెన్స్ ఏమన్నా ఉందా, రిజెంబ్లెన్స్? ఐ మీన్ అంటే దీంట్లో ఒకటే అండి, ఆ నమ్మకం, దట్ జాతకాలు ఇవన్నీ ఆ నమ్మకం అంతే, దట్ ఈస్ ది ఓన్లీ రిలవెంట్ పాయింట్. బట్ మా స్క్రీన్ ప్లే, మా కథ పూర్తిగా దానికంటే చాలా డిఫరెంట్. ఈ సినిమాలో క్యారెక్టర్ సారంగపాణి ఓవర్ థింకర్ అని అర్థం అవుతుంది ట్రైలర్ చూస్తుంటే. ఓవర్ థింకర్, ఓవర్ బిలీఫ్స్ ఉన్న వ్యక్తి. మీ రియల్ లైఫ్లో డూ యూ ఓవర్ థింక్ ఇన్ లైఫ్? ఐ డూ, కానీ దానికి తర్వాత ఒక పాయింట్ దాకా ఆలోచించి ఆ బొక్కలు ఎంత ఆలోచించినా ఎంతే అవుతుంది కదా అని కూడా అట్లా కూడా ఉంటుంది నాకు. అంటే సమ్టైమ్స్ వీ ఓవర్ థింక్ అ లాట్ అబౌట్ సంథింగ్, బట్ దాంట్లో కూడా ఎక్కువ నేను నా దిమాగ్ పాడు చేసుకున్నాను అనమాట. ఎక్కడ దాకా పెట్టుకోవాలి అక్కడ దాకా పెట్టుకుంటా. అట్లీస్ట్ ఒక పాయింట్ వరకు అయితే ఆలోచిస్తారు. డెఫినెట్లీ. వెన్ ఇట్ ఇస్ బియాండ్ అవర్ రీచ్ దెన్ యూ గివ్ ఇట్ అప్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇఫ్ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్, ఐ డోంట్ గివ్ అ డామ్ అబౌట్. నా విషయాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిలీజ్ డేట్ 2-3 సార్లు మారింది. ఇప్పుడు నెక్స్ట్ నేను అదే అడగబోతున్నాను. సో ఆ విషయం నా కంట్రోల్లో లేదు. అలాంటప్పుడు దాని గురించి నేను బాధపడి నాకు వచ్చేది ఏముండదు, నెత్తి నొప్పి తప్పితే. సో ఎందుకంటే దాని గురించి బెటర్గా ఆలోచించి ప్లేస్ చేసింది మా ప్రొడ్యూసర్ గారు. ఆయన నాకంటే ఎక్కువ పూజలు చేస్తారు, నాకంటే ఎక్కువ శ్రద్ధ ఉంది, నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. బేసిక్లీ ఈజ్ అ లెజెండ్ బై హిమ్సెల్ఫ్. సో అలాంటి వ్యక్తి ఇన్ని ప్లాన్ చేస్తున్నాడు అంటే అది ఐ షుడ్ జస్ట్. కానీ ఎందుకు అన్నిసార్లు పోస్ట్పోన్ అయింది రిలీజ్ డేట్? ఫస్ట్ టైం అయితే ఇట్స్ క్లియర్లీ ఇట్ ఈస్ ప్యూర్లీ పుష్ప వేవ్ అది. ఎందుకంటే మేము పుష్ప 3వ తారీఖు 5వ తారీఖు రిలీజ్, కానీ కొంచెం ముందు నుంచి ఆ బజ్ రావడము, అండ్ ఇట్ వెంట్ లైక్ అ బ్లాక్ బస్టర్ హిట్ ఇన్ ద కంట్రీ. అండ్ ఆ టైంలో మాది 28th రిలీజ్ ఉంది, వచ్చినా కూడా పెద్ద ఇది ఉండదు అనుకున్నాం. జనవరి వీ కాంట్ కమ్. ఇక జనవరి టైంలో సార్ ఏమన్నారంటే, సార్ గుడ్ కామెడీస్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ వేసవికాలం, హాలిడే టైంలో. ఎందుకు అంటే ఇట్స్ అ క్లీన్ కామెడీ, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చూడొచ్చు. సో ఫిబ్రవరి మార్చ్ ఎలాగో అందరికి హెవీగా ఎగ్జామ్స్ ఉంటాయి, అవి ఉంటాయి అని అనుకున్న తర్వాత, అండ్ మార్చ్లో కూడా ఒక ఉండింది, కానీ దెన్ మార్చ్లో కోర్ట్ వస్తుంది, ఎమ్మటెమ్మటే మళ్ళీ బాగోదని, అండ్ దెన్ ఏప్రిల్ అట్లా. సో ఆల్ ఆఫ్ దిస్ క్యాలిక్యులేషన్స్ వర్ మేడ్. అండ్ ఆల్సో ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఈ నిర్ణయానికి హెల్ప్ చేశారు కృష్ణప్రసాద్ గారికి. సో అట్లా వీ అరైవ్ టు దిస్ పర్టికులర్ డేట్. అంటే ఇట్స్ కలెక్టివ్ డెసిషన్, నాట్ దట్ బికాస్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పోస్ట్పోన్ చేసింది కాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ వీ వేర్ రెడీ. ఇప్పుడు December 20th రిలీజ్ చేయాలంటే మేము డిసెంబర్లోనే సినిమాతో రెడీగా ఉంటాం కదా, డిసెంబర్లోనే రెడీగా ఉన్నాం మేము సినిమాతోటి. అండ్ ఆ తర్వాత మేము అసలు డబ్బింగ్ కూడా చేయలేదు, మేము వేర్ ఆల్ దాట్ రెడీ. వీ వేర్ జస్ట్ టేకింగ్ రైట్ టైం ఫర్ ద రైట్ అమౌంట్ ఆఫ్ థియేటర్స్. అండ్ మాలాంటి సినిమాలకి రిలీజ్ డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గుంపులో రావడం కంటే కూడా ఓన్లీ 1 or 2 సినిమాస్ మధ్యలో వస్తే ఏంటంటే వీ హ్యావ్ అ ఈవెన్ ప్లే గ్రౌండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో ఇప్పుడు ఒక మంచి పేరున్న ఒక ఆస్ట్రాలజర్ వాక్స్ ఇన్, అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇస్ లైక్ ఇన్ యునో ఆస్ట్రాలజీ ఈజ్ ఆల్సో అ సైన్స్ అంటారు కదా. సో మీరు రాశి ఫలాలు ఎక్సెట్రా అన్నీ ఇట్లా మ్యాచ్ చేసి సినిమా యూనిట్ మొత్తాన్ని అందరిది మ్యాచ్ చేసి దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ అని చెప్తాను మీకు ఇప్పుడు. అండ్ యూ విల్ బీ ఎవాల్వింగ్ అవుట్ యాజ్ అ సూపర్ గ్లోరియస్ స్టార్ అని చెప్తూ ఉంటారు. ఇది విన్న మీకు హ్యాపీనెస్ ఉంటుంది. ఎవరికి కాల్ చేస్తారు? విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, నాని గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. ఫస్ట్ ఎవరు కాల్? మా డైరెక్టర్ మోహన్ గారికి ఫోన్ చేస్తారు, సార్ ఇట్లా అన్నారు సార్, వెరీ హ్యాపీ, కంగ్రాచులేషన్ సార్, రాత్రి కలిసి ఎక్కడ భోజనం చేద్దాం సార్ అంటాను. చాలా తెలివిగా చెప్తున్నారు తెలుసు. లేదు, ఈ ఫిలిం మీద ఇప్పుడు ఇంత వరీడ్ అంటే ఇట్స్ లైక్ ఇంత యాంగ్షియస్గా యాంటిసిపేటింగ్ పీపుల్ ఎవరు అంటే ముగ్గురు, నేను, మోహన్ గారు, కేపీ సార్, ప్రసాద్ గారు, అండ్ మా టీమ్ లైక్ వీఆర్ వెయిటింగ్. సో ఇప్పుడు ఏదొచ్చినా ఇట్స్ ఆర్ టీమ్ థింగ్ ఓన్లీ. నేను ఇంకా అండ్ యాక్చువల్లీ మా కేపీ సార్ మన డోర్ ఓపెన్ చేసేసి, సార్ మీది బాగుంది సార్, రాసి మీ ఇద్దరిది అద్భుతంగా జరుగుతున్నారు అన్నారు. సో లైక్ థ్యాంక్ యూ సార్, లెట్స్ స్టార్ట్. సూపర్. సో కంక్లూడ్ చేస్తూ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? టు కమ్ వాచ్ దిస్ ఫిలిం, వన్ కీ ఎలిమెంట్ దిల్ టేక్ బ్యాక్ హోమ్ అండ్ ఎంజాయ్ ఫర్ ద రెస్ట్. ది టేక్ బ్యాక్ ఫ్యాక్టర్ ఈజ్ హ్యాపీనెస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మీరు కుటుంబంతో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా, ఇంకెలా వచ్చినా సరే, సింగిల్గా వచ్చినా కూడా థియేటర్కి వచ్చినప్పుడు మీరందరూ హ్యాపీగా నవ్వుకొని మళ్ళీ అదే హ్యాపీ ఫీలింగ్తో మీరు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో, పడుకుంటారో, ఇంకేం చేసినా కూడా మీరు మా దగ్గరకు వచ్చిన 2 గంటల 15 నిమిషాల పాటు ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. గివ్ అస్ అ ఛాన్స్ ఇన్ థియేటర్స్. మీరు థియేటర్స్ రావడం వల్ల ఇలాంటి కథలు, నాలాంటి యాక్టర్స్, మీ నుంచి పుట్టుకొచ్చిన నాలాంటి వాళ్ళు ఎంతోమందికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ కమ్ టు థియేటర్స్
and watch Sarangapani Jatakam on April 25th. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ Thank మోర్ you. పవర్ టు యూ. Thank you so సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. Thank you మరి so సక్సెస్ much. మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ Thank you so much. Thank you. Means a lot.